ఆనియన్స్తో ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ. ముందుగా ఆనియన్స్ని అలాగే ఎండుమిర్చి జీలకర్ర తీసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి జీలకర్ర ఈ విధంగా వేపుకోవాలన్నమాట. బాండిల్లో వేసి సిమ్లో పెట్టి వేపుకోండి, చాలా బాగా వేగుతాయి. ఇలా వేగిన వీటిని రోట్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసేసుకొని బాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసుకున్న తర్వాత ఇంకా మీరు ఆనియన్స్ వేసి బాగా దంచేసుకోవాలండి. ఇంకా దంచేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అవి అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఇంకా అంతేనండి. ఇందులో తెల్లగడ్డ ఇలాంటివి ఏం అవసరం లేదు. ఇంకా మనమైతే ఇందులోకి పోపు అయితే వేసుకోవాలి. బాండిలు పెట్టి కొద్దిగా ఆయిల్, తిరగమాత గింజలు అలాగే వేసుకుంటే కట్ చేసిన ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపి అవి కూడా వేగిన తర్వాత ఇలా ఆనియన్ పచ్చడి ఉంటుంది కదా అని మనం రోటి పచ్చడి దంచుకున్నాం కదా, అది వేసి బాగా వాటర్ పోయేంత వరకు అయితే మనం బాగా కలుపుకోవాలి. వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే దీన్ని కలబెట్టుకుంటూనే ఉండాలండి. ఇంకంతే మనకైతే ఈ ఎర్రగడ్డ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. మేము చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తిని చూడండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.